నమస్తే అండి. నేను ఇప్పుడు మీకు ఒక మచ్చలేని ఒక మెరిసే స్కిన్ కోసం ఒక మంచి హోమ్ రెమెడీని చూపిస్తున్నాను. ఇది సమ్మర్ కదా, సమ్మర్లో మనకి బాగా జిడ్డు పట్టినట్టుగా అయిపోతుంది స్కిన్ అంతా కూడా. దానివల్లనే మనకి పింపుల్స్ కానీ ఆ తర్వాత వచ్చే మచ్చలు కానీ వస్తాయి కాబట్టి సో ఆ సమ్మర్కి పనికొచ్చే హోమ్ రెమెడీ అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. దానికి మీకు కావాల్సింది పుదీనా అండ్ కీరా అంతే సరిపోతాయి. సో పుదీనాని బాగా కడిగి పెట్టుకొని, పుదీనాలో ఉండేటువంటి సాల్సిలిక్ యాసిడ్ అలాగే విటమిన్ ఏ అనేది మన స్కిన్లో ఉండేటువంటి ఆయిల్నెస్ని తగ్గిస్తుందండి. జిడ్డు తగ్గుతుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది, పింపుల్స్ అనేవి రావు. ప్రస్తుతానికి ఆ పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు ఏమైనా ఉండి తగ్గించుకోవాలనుకున్నా కూడా ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. పుదీనాని అలాగే కీరాని చెక్కు తీసేసి ముక్కలు కట్ చేసి పుదీనాని బాగా కడుక్కొని ఈ రెండు కలిపి తిప్పడానికి, కీరాలో వాటర్ ఉంటుంది కానీ మరి కాస్త రోజ్ వాటర్ని కూడా కలుపుకొని రెండు కలిపి తిప్పేసుకొని మీరు వడకట్టుకుంటే వస్తుంది చూడండి. దాన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోండి. అలాగే ఆ లిక్విడ్ని మీరు ఏదైనా ఒక మంచి ఫేస్ ప్యాక్ని మిక్స్ చేయడానికి కూడా దాన్ని యూస్ చేసుకోవచ్చండి. అలాగే ఐస్ క్యూబ్స్లో అంటే ఐస్ ట్రేలో వేశారంటే ఐస్ క్యూబ్స్ అవుతాయి కదా, దాంతో చక్కగా మీరు ఎండ నుంచి వచ్చిన తర్వాత ఐస్ క్యూబ్స్తో రబ్ చేసుకున్నా కూడా ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే కీరా కూడా చాలా మంచి ఆ సన్ డ్యామేజ్ నుంచి మనకి బాగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది మీరు రెగ్యులర్గా చేశారు అంటే మనం మంచి కలర్ వచ్చేయాలి అని అనుకోకూడదు, కానీ స్కిన్ హెల్దీగా ఉండి ఒక స్పాట్లెస్గా ఉంది అంటే మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో అలా మీరు ఒక స్ప్రే బాటిల్లో వేసుకున్నది స్నానం చేసి రాగానే వేసుకోవచ్చు. బయట నుంచి వచ్చిన తర్వాత కూడా మీరు ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకొని స్ప్రే చేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉంచారంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మరి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. చాలా బెస్ట్ బెనిఫిట్స్, మంచి హెల్దీ స్కిన్ రావడానికి హెల్ప్ అయ్యే బెనిఫిట్స్ ఇవి. ఒకసారి ట్రై చేయండి. మరి మీకు ఏమనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి. మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్ కోసం శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సరేనా? బాయ్. థ్యాంక్ యూ. నమస్తే.